హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను స్వీట్ హోమ్. ఈరోజు మీకు మల్టీ మిల్లెట్స్ అండి. ఈ మిల్లెట్స్ గురించి చెప్తాను. ముందుగా అవి ఆ, సజ్జలు పోసానండి. తర్వాత రాగులు, ఇప్పుడు కొర్రలు. అవి నేను ఒక 1 కేజీ తెచ్చుకున్నానండి. ఈచ్ వన్ కేజీ గోధుమలు. ఇవన్నీ మనం ఒక టిఫిన్ బాక్స్లో అన్నీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బార్లీ అండి, ఇది బార్లీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మిల్లెట్స్ మనకి చాలా బలం కదండి. ఇప్పుడు చపాతీ కూడా తింటే మనకు రైస్ తిన్నంత అదే అంటున్నారు. కాబట్టి నేను ఇలా మిల్లెట్స్తో ట్రై చేస్తా అని కొత్తగా మిల్లెట్స్ అన్నీ తీసుకొచ్చాను. చూడండి, ఇవి కొర్రలు. నేను ఒక 7-8 టైప్స్ తీసుకొచ్చానండి. నెక్స్ట్ ఇవి అరికెలు. నాకు వాటి పేర్లు కొంచెం కరెక్ట్గా తెలీదు. బట్ అరికెలు, సామలు, కొర్రలు, సజ్జలు, బార్లీ, రాగులు, ఇంకా గోధుమలు. దీంట్లో పచ్చజొన్నలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను చూడండి లాస్ట్లో యాడ్ చేశాను, మర్చిపోయాను ముందు. ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కిందికి పైకి అన్నీ కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. ఈ మిల్లెట్స్ తింటే మనకి చాలా బలం అండి. ఒక 2 చపాతీలు లేదా 2 మనకు దోశల్లా వేసుకొనైనా తినొచ్చు. చూడండి ఎన్ని టైప్స్ ఉన్నాయో. ఒక 7-8 టైప్స్ వేశాను నేనైతే. దీంట్లో పచ్చజొన్నలు కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, మనకి షుగర్కి చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళు ఓన్లీ పచ్చజొన్నలే గడకలాగా తింటారు కదా. నేనైతే ఇవన్నీ మిల్లెట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఈ మిల్లెట్స్ అన్నీ ఒక టిఫిన్ బాక్స్లో చేసి అన్నీ మిక్స్ చేసి ఒక 1 అవర్ 2 అవర్స్ ఎండలో ఆరబెట్టానండి. ఒక 2 అవర్స్ ఎండలో ఆరబెట్టిన తర్వాత దీన్ని గ్రైండ్ చేపించాను. బయట మిల్లు దగ్గర గ్రైండ్ చేపించి ఇలా స్టోర్ చేసుకున్నాను ఒక పెద్ద టిఫిన్ డబ్బాలో. చూడండి, దీన్ని మనం ఎలా చపాతీ చేసుకోవాలో చూస్తాను. నేను మాకు ఇంట్లోకి సరిపోయేంత ఇలా పిండి తీసుకొని దీన్ని నార్మల్ చపాతీ పిండిలాగే ట్రై చేశానండి. ఫస్ట్ నేను దీంట్లో ఉప్పు వేసుకొని నార్మల్ చపాతీ పిండిలాగే కలుపుకున్నాను. చూడండి, ఇలా కలుపుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసి కలిపాను. చూడండి మనకి ఎలా వస్తుందో పిండి. మనకు నార్మల్ చపాతీ పిండిలాగే ఉంటుంది. కాకపోతే చపాతీ అనేది కొంచెం కలర్ కొంచెం బ్లాక్గా వస్తుంది. దీన్ని ఇలా మనం పిండి వేసుకొని చపాతీలాగా తాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా చపాతీలాగా మనం పిండి చల్లుకొని తాల్చుకున్న తర్వాత దీన్ని కొద్దిగా ఆయిల్ వేస్తూ, మనకు కొంచెం మందమే వచ్చిందండి చపాతీ. ఎందుకంటే మనకి గోధుమ పిండి అయితే పల్చగా వస్తుంది, ఇది మిల్లెట్స్ కదా. చూడండి, ఈ విధంగా కాల్చుకొని మనం ఏ కర్రీ అయినా పెట్టుకొని తినొచ్చు. కానీ చాలా టేస్టీగా ఉన్నాయండి. పిల్లలకి, పెద్దలకి, షుగర్ ఉన్న వాళ్ళకి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి అందరికీ చాలా మంచిది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.